రామోజీ ఫిల్మ్ సిటీని అస్సలు చూడని వాళ్ళు, లేదంటే చిన్నప్పుడెప్పుడో చూసి మళ్ళీ చాలా గ్యాప్ వచ్చిన వాళ్ళైతే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మేము రామోజీలో చూసినవన్నీ బిట్స్ గా కవర్ చేసి ఇక్కడ పెట్టేస్తాను. టికెట్స్ ని కౌంటర్ లో డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు, లేదంటే ఇక్కడ స్కాన్ చేసి ఆన్లైన్ కూడా పేమెంట్ చేయొచ్చు. రేట్లు అయితే ప్యాకేజ్ పట్టి ఉంటాయి. అలాగే అడల్ట్స్ కి ఒక రేటు, కిడ్స్ కి ఒక రేటు. టికెట్ బుకింగ్ అయిపోయింది, రండి లోపలికి వెళ్ళిపోదాం. ఈ టికెట్ కౌంటర్ నుంచి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఎంట్రీ పాయింట్. ఇక్కడ బ్యాగేజ్ చెక్ చేసి బండారం మొత్తం బయట పెడతారు. ఏ ఫుడ్ ఐటమ్స్ ని వాళ్ళు అలౌ చెయ్యరు. చిన్నపిల్లల కోసం అని పెట్టుకున్న 4 అరటిపళ్ళు కూడా అక్కడికక్కడే తినేయాల్సి వచ్చింది. సో అలాంటి పొరపాటు అయితే మీరు చేయకండి. అన్ని చోట్ల అయితే ఫుడ్ కోర్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా టికెట్ కౌంటర్ నుంచి మెయిన్ అడ్డా దగ్గరికి వెళ్ళడానికి ఈ బ్లూ బస్ ఎక్కాలి. అడ్డా ఏంటా అని అనుకుంటున్నారా? ఆ ప్లేస్ పేరు యూరేకా. ఆ యూరేకా నుంచి వేరే వేరే ప్లేసెస్కి హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అన్ని ప్లేసెస్ని చూసాక బ్యాక్ టు యూరేకా. మళ్ళీ యూరేకాలో ఇలాంటి పెద్ద బస్ ఎక్కి మళ్ళీ బ్యాక్ టు టికెట్ కౌంటర్. ఈ రోడ్ మీద అన్ని లైట్స్ కనిపిస్తున్నాయి కదా, రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను. లైట్స్ ఆన్ ఉండడంతో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. కరెక్ట్ 10 o'clock అయితే వెల్కమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. వెల్కమ్ ప్రోగ్రామ్ అంటే ఊపొచ్చే మ్యూజిక్ పెట్టి గెంతడాలు, డాన్స్ చేయడాలు అలాంటివి ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయినట్టు ఉన్నాయి. మేము కొంచెం లేట్గా వచ్చాం, సో జాయిన్ అయిపోదాం రండి. చూస్తున్నారు కదా జనాల గుంపు. లేటుగా వస్తే వెనకాల నించొని చూసి చూడనట్టు అయిపోతున్న పరిస్థితి. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు రామోజీ వరల్డ్. మెట్లెక్కాక మరో ప్రోగ్రామ్. ఇంకా ఇక్కడ కిడ్స్ ఎంజాయ్ చేస్తారా అంటే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. కాస్తో కూస్తో సినిమా నాలెడ్జ్ ఉన్న పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అక్కడ షో అయిపోయాకైతే హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ ఎక్కడానికి అయితే ఇక్కడ వచ్చేసాం. ఇలాంటి ఫస్ట్ టూర్ బస్ అయితే మనకి ఓవరాల్ గా మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ వ్యూ చూపించి ఒక ప్లేస్ లో ఆపేస్తుంది. ఆ ప్లేస్ లో సెట్ మొత్తం చూసాక ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఇలా రకరకాల బస్సులు మారుతూ వెళ్ళాలి. ఇంకా గూటికి చేరిన పక్షిలాగా మొత్తం తిరిగాక ఇక్కడికే రావాలి. మిగతా వెహికల్స్ లో టూర్ గైడ్స్ ఎలా ఉంటారో తెలియదు, కానీ మాకు దొరికిన టూర్ గైడ్ అయితే చాలా ఫన్నీగా ఉన్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్నమాట. డిఫరెంట్ ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ కామెడీ చేశారు. And just now enter, welcome to North Indian Shopping World, Rajamouli direction. RRR movie fightings in this place. RR movie fightings in Yampi shooting here. Hindi movie, Bola movie, Malayalam movie, Tiyan movie, Tamil movie, Viswasam. But all building total पूरा setting building cardboard plywood का बना के रखे shooting के लिए. बस थोड़ा देख लो सर, ज्यादा मत देखो सर, और ज्यादा ही तो आपको प्यार शुरू होता है. Mumbai to Agra, Agra to Mumbai only 2 minutes walkable distance. Pushpa 2 movie, Chittoor market fighting scene. Pushpa 2 Chittoor market fighting scene ikkada shoot chesadu, yampi shooting kiya. Ee film Dance Master House. टोटल पूरा गांव का सेटिंग विलेज सेटिंग ग्राम. అక్కడ 80% బిల్డింగ్ సెట్టింగ్, 20% బిల్డింగ్స్ రియల్ కూడా ఉన్నాయి. ఇదే ఈటీవీ ఆఫీస్. మా టూర్ గైడ్ అయితే హిందీ, తెలుగు 2 భాషల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ అయితే జైలుకి వెళ్ళిపోతున్నాం. Without crime, within 2 minutes, now you are going Central Jail. Oh no. No crime, now you are going jail. My God. First time pehle bar Central Jail visit without crime. Welcome to Andaman Central Jail. Kala pani. But get original, don't touch. राइट साइड छोड़ी, राइट साइड फोटो वीडियो भी ले सकते सर. जमाना का ट्रीटमेंट चल रहा है 2 साल से, अभी तक क्लियर नहीं है. छोड़ी राइट साइड द फाइनल ट्रीटमेंट, फाइनल जजमेंट. दिस इज राइट साइड. आफ्टर दैट राइट साइड, लेफ्ट साइड दोनों तरफ जेल के अंदर कैदी लोग. हाउ दे आर ईटिंग. Last 4 days no breakfast. यह हिंदी मूवी संजय का पोलिसगिरी, रौडी राठौड़, इंसान मूवी, तेरे नाम फिल्म पिक्चर, बोला मूवी अंदर शूट किए. तेलुगु मूवी सलार. दिस सेंट्रल जेल का सेट. सो अंडमान सेंट्रल जेल के अंदर गया, बेंगलुरु सेंट्रल जेल बाहर आ गया, बेल मिल गया.
घर जाने के लिए लेफ्ट साइड చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జాగా ఈ బస్ ఇక్కడికి లాస్ట్ అండి ఇక్కడ దిగే ప్లేస్ మీరందరూ బస్సు దిగి రామాయణ మహాభారత్ సెట్ చూసి బిల్డింగ్ ఆపోజిట్ రైల్వే స్టేషన్ లో ఎర్ర బస్సులు ఉంటాయి ఏ బస్ అని ఎక్కొచ్చు డైరెక్ట్ బాహుబలి సెట్ కి తీసుకెళ్తారు नेक्स्ट बस बोर्डिंग रेलवे स्टेशन फ्रॉम देयर यू कैन बोर्ड एनी बस डायरेक्ट बाहुबली टोटल 6 बसेस हर जगह में नंबर ऑफ बसेस आप सभी लोग बस उतर के लेफ्ट साइड अंदर जाइए सर సో దిగి ఎక్స్ప్లోర్ చేసే సెట్స్లో ఇదే ఫస్ట్ సెట్ భాగవతం సెట్. మీరందరూ భాగవతం కన్నా బాహుబలి సెట్ చూడడానికి ఇష్టపడతారని నాకు తెలుసు, కానీ ఈ సెట్ కూడా చాలా గ్రాండ్గా కట్టారు. అక్కడ దూరంగా కనిపిస్తున్నాడే కృష్ణుడు ఏదో మీటింగ్ పెట్టినట్టున్నాడు. మనం సైలెంట్గా ఉందాం, డిస్టర్బ్ చేద్దాం మీటింగ్ని. ఈ విగ్రహాలు కూడా నిజమైన మనుషుల్లాగే కనిపిస్తున్నాయి కదా. ఒకటి గమనించండి, కృష్ణుడు హ్యాండ్ ఫేస్ అన్ని కదులుతున్నాయి. మా చిన్నదైతే కృష్ణుని చూసి దండం పెట్టేసుకుంటుంది. అలాగే నెక్స్ట్ మహాభారతంలో సీన్ అనుకుంటా. ఆ మెయిన్ సీట్లో ఎవరు కూర్చున్నారో గెస్ట్ చేసి కరెక్ట్గా ఆన్సర్ని కామెంట్స్లో చెప్తే మీకే చిటికెలు ఇస్తా. క్లాప్స్ కావాలంటే చెప్పండి, అవి కొడతా. ఈ భాగవతం సెట్ చూసేసాక అక్కడ బయట ఉన్న రిఫ్రెష్మెంట్ స్టాల్స్లో కొన్ని స్నాక్స్ కొనేసుకొని నెక్స్ట్ పక్కనే ఉన్న ఫేక్ ట్రైన్ స్టేషన్ సెటప్కి అయితే వెళ్ళిపోయాం. ఇంతకీ ఇది ఏం స్టేషన్ అంటే హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్, నెల్లూరు కావాలంటే నెల్లూరు, చాయిసెస్ యోర్స్. బోర్డు మార్చడమే ఆలస్యం, స్టేషనే మారిపోతుంది. ఇంతకీ ఈ ఫేక్ స్టేషన్లో ఫేక్ ట్రైన్ని DDLJ స్టైల్లో ఎక్కుదాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ ఒకళ్ళు ఆ సీన్ని రీక్రియేట్ చేసేసారు. అందుకే నేనైతే మామూలుగానే ఎక్కేసాను. లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. కెమెరా వైపు చూస్తూ ఉల్టాగా ఎక్కినందుకు ఒకరిని గుద్దేశా. అందుకే మీరు మామూలుగా ఎక్కండి. చూస్తుంటే ఇక్కడ అన్ని ట్రైన్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, కానీ పైన వేలాడదీసేవి ఎందుకు ఉన్నాయి అంటే లోకల్ ట్రైనా? ఇప్పుడు ఇది చూస్తుంటే డౌట్ వస్తుంది, నిజమైన ట్రైన్లు ఇలాంటివి ఉన్నాయా లేదా అని. ఇప్పుడు మనం ఎక్కిన వైపు కాకుండా ఇంకో వైపు ఏముందో చూసేద్దాం. అదేదో పాత పడిపోయిన పల్లెటూరు స్టేషన్ లాగా ఉంది. ఈ స్టేషన్లో ట్రైన్ ప్లాట్ఫామే కాకుండా టికెట్ కౌంటర్ కూడా ఉంది. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కితే ఫైన్ పడుతుందని చెప్పి టికెట్ కౌంటర్లో టికెట్ కొనడానికి వెళ్ళిపోయాను, కానీ కౌంటర్లో ఎవరు లేరు. టికెట్ ఎక్కడి నుంచి కొనుక్కోలేవు, ఎవరు లేరే. అయినా ట్రైన్ ఎక్కేద్దాం, ఫ్రీ ట్రైన్. అలా టికెట్ లేకుండా ఓసిగా ఎక్కిద్దాం అనుకునే లోపల అక్కడ జనాలు ఏమో గుంపులుగా చేరుకున్నారు. ఏంటా అని చూస్తుంటే ఏదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుంది, కానీ తర్వాత తెలిసింది అది ఓన్లీ జనాల ఎంటర్టైన్మెంట్ కోసం చేసే ప్రోగ్రామ్. అక్కడ ఒక కోరియోగ్రాఫర్ పాటకి తగ్గట్టు తానా అంటుంటే ఇక్కడ జనాలందరూ తందానా అంటున్నారు. ఎవరు కావాలంటే వాళ్ళు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. వామో రామోజీ బాగా డెవలప్ అయినట్టుంది. ఇప్పుడైతే ఆ టికెట్ కౌంటర్ ఉన్న ఏరియా నుంచి బయటికి వస్తే మన నెక్స్ట్ బస్ అయితే రెడీగా ఉంటుంది. అదే మన బాహుబలి సెట్కి తీసుకెళ్ళిపోతుంది. బాహుబలి రిలీజ్ అయ్యి 10 years అయిందంటే కదా, ఆ సందర్భంగా మళ్ళీ బాహుబలిని రిలీజ్ కూడా చేయాలనుకుంటున్నారు. మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ బాహుబలి సెట్ మాహేష్మతి సామ్రాజ్యం లాగా ఒక మహాప్రపంచం. దీనికి ఒక సెపరేట్ వీడియోనే చేశాను. దానిలో ఈ సెట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అది ఈ వీడియోలో చెప్తే టైం సరిపోదు, సో ఈ వీడియో అయిపోగానే ఆ వీడియో కూడా చెక్ చేయండి తప్పకుండా. ఈ బాహుబలి సెట్లోనే లంచ్ కూడా చేసేసాము. అండ్ ఇక్కడ నుంచి బయలుదేరాక ఏదో ఫిల్మీ దునియానో లేకపోతే ఏదో సెట్కి తీసుకెళ్లారు. ఆ బయట పోస్టర్ పైన ఏమేమి ఫిల్మ్స్ ఇక్కడ చేశారు అండ్ దేనికి సెట్ వాడారు అనేది ఉంది. అండ్ లోపలికి వెళ్ళాక సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడే ఒక టీవీ కూడా ఉంది, దాంట్లో కూడా డిస్ప్లే చేస్తున్నారు అక్కడ ఏమేమి జరిగాయి అనేది. నేనైతే ఇనిషియల్గా ఇది చంద్రముఖి సెట్ అనుకున్నాను. చంద్రముఖిని గుణశేఖరన్ డాన్స్ చేస్తుంటారు కదా, ఆ సెట్ అనుకున్నాను, బట్ అది కాదనుకుంటా. మనకి సెట్ చూడడానికి ఆహా ఓహో అనిపిస్తుంది కదా. పైన పెట్టారం లోన లొటారం అంటారు కదా, జస్ట్ ఆ షూటింగ్ స్పాట్ మట్టు గ్రాండ్గా ఉంటుంది, మిగతా అంతా డొల్లే. అయినా ఇలాంటి ప్లేస్లో కూడా మంచి ఫోటోజెనిక్ స్పాట్స్ అయితే ఉంటుంది. నా వెనక లైట్ పాత్వే కనిపిస్తుంది కదా, అదైతే అదిరిపోయింది. ఇంకా బయటకు వచ్చాక ఎండాకాలంలో చల్లగా ఉండడానికి ఇలాంటిది అయితే అరేంజ్మెంట్స్ చేశారు. ఆ సెట్ నుంచి నెక్స్ట్ అయితే యూరోపియన్ సెట్కి అయితే వెళ్ళబోతున్నాం. 2 number బిల్డింగ్ హ్యావింగ్ లైవ్ షో. ఆ లైవ్ షో కోసం అని 2 number బిల్డింగ్ ఎక్కడ ఉందా అని స్పీడ్గా వెతుకుతూ వెళ్ళిపోతున్నాం. అంతలోపు జనాలు గుంపులుగా ఒక బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోతున్నారు. పైన చూస్తే ఒక పెద్ద గొరిల్లా మన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు కనిపించింది. అయినా ఏమాత్రం భయం లేకుండా గుంపులో గోవిందా అనుకుంటూ లోపలికి దూరిపోయాం. లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇంకో క్యూ ఉంది. అక్కడ సూపర్ హీరోలు కూడా రెడీగా ఉన్నారు. సరే ఏం జరిగినా ఈ సూపర్ హీరోలు మనని కాపాడతారనే ధీమాతో వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళక చూస్తే ఒక అమ్మాయి నల్ల డ్రెస్ వేసుకుంది, ఒంటి నిండా సెన్సర్లే. ఆమెని అవతార్లో ఉన్న తోక మనిషిగా మార్చేశారు. ఇదంతా మూవీస్లో టెక్నాలజీని ఎలా వాడతారో మనకి చూపించడానికి.
అంటే జస్ట్ వెనకాల బ్లూ స్క్రీన్ ఉన్నా కూడా ఒక అవతార్ లాంటి ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేస్తారని చూపించారు. చూడ్డానికి భలే థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ తర్వాత టికెట్ అక్కర్లేకుండా మనం కూడా అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు. ఆ ఏరియాలో ఒక కెమెరా అండ్ వెనకాల గ్రీన్ స్క్రీన్ యూస్ చేసి ఆ కెమెరా రికార్డింగ్స్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం మార్చేసి మన అక్కడ ఫారెన్లో ఏదో బ్రిడ్జ్ పైన వెకేషన్కి వచ్చినట్టు చూపించారు. లండన్ అనుకుంటా, వెనకాల లండన్ అదే జాయింట్ వీల్ కూడా కనిపిస్తోంది. కొంపతీసి మనం లండన్ బ్రిడ్జ్ పైన ఉన్నామా ఏంటి? లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్ డౌన్ అని అసలే చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఈ బ్రిడ్జ్ కూలిపోయే ముందు మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. బయటికి వచ్చేసాక బ్యాక్ టు యూరోపియన్ స్ట్రీట్. ఇక్కడ బిల్డింగ్స్ అన్ని ఫారెన్ కంట్రీస్లో ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ ఒక ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో జస్ట్ కేమ్ టు అమెరికా ఫర్ వెకేషన్ అని పెడితే చాలు, సోషల్ మీడియాలో ఎవరైనా నమ్మేస్తారు. ఇంక ఈ రామోజీలో ఎంటర్టైన్మెంట్కి దోకానే లేదు. ఎక్కడ ఈ వీధులలో నడవలేక అలసిపోయి బోర్ కొట్టడం మొదలవుతుంది అనుకునే లోపల మంచి మంచి పాటలు పెట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు అక్కడ. ఇక్కడ కూడా కావాలంటే వాళ్ళతో పాటు వెళ్ళి మనం డ్యాన్స్ చేయొచ్చు. ఎర్ర ప్యాంట్లు వేసుకొని లుంగి డ్యాన్స్ బలి చేస్తున్నారు. ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం రకరకాల ప్రాప్స్ కూడా పెట్టారు. ఆ యూరోపియన్ స్ట్రీట్లో నడుచుకొని వచ్చాక ఇక్కడైతే ఒక 2-in-1 బిల్డింగ్ కనిపిస్తుంది. అదే ఫ్రంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్. దాంట్లో ఒక అంబులెన్స్ కూడా పెట్టారు. అలాగే ఆ హాస్పిటల్కి బ్యాక్ సైడ్ చూస్తే మన ఎయిర్పోర్ట్లో ఒక ఫేక్ ఏరోప్లేన్ కూడా పెట్టారు. ఇప్పుడు దాంట్లోకి ఎక్కేద్దాం రండి. ఈ ఎయిర్పోర్ట్ మరేంటో కాదు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. బయట ట్యాక్సీ పార్కింగ్ కూడా అరేంజ్మెంట్స్ చేశారు. అలాగే లోపలికి వెళ్ళాక వెయిటింగ్ హాల్ కూడా ఉంది. డమ్మీ ఫ్లైట్ కాబట్టి ధైర్యంగా ఎక్కేసాను, కానీ నిజం ఫ్లైట్ ఎక్కాలంటేనే భయమేస్తోంది. అసలే లాస్ట్ మంత్ ఇండియాలోనూ ఇంకెప్పుడు లండన్లోనూ దారుణమైన ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఫ్లైట్ అస్సలు ఎక్కని వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఇప్పుడు మేము యూరోప్ నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడే మన ఫ్లైట్. ఈ ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళు ఎంచక్క షారుఖ్ ఖాన్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ ఫ్లైట్ ఫుల్ అవ్వలేదు, చాలా సీట్స్ వేకెంట్గానే ఉండిపోయాయి. Passengers, please fasten your seatbelts. We'll be boarding in 10:45 a.m. సేఫ్గా అయితే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడమే. ఎగ్జిట్ ఎక్కడ ఉందా అని కొంతసేపు వెతికాక అక్కడైతే బోర్డు కనిపించేసింది. ఇంకా అటు నుంచి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్సు అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హవా మహల్. ఒక్క బిల్డింగ్ ఉంటుంది. 4 ఎలివేషన్స్ ఒకేసారి 4 మూవీస్ షూట్ చేయొచ్చు. చంద్రముఖి మూవీలో చూడొచ్చు, వెంకటాపురం ప్యాలెస్ లా చూపిస్తారు, కేజీఎఫ్ మూవీలో ప్యాలెస్ లా చూపిస్తారు. आपका सामने दिखे मेरे ముందు చూడండి జగ్ ఫౌంటైన్ మీద రోమన్ ఆర్కిటెక్చర్. జగ్ को निकाल भी सकते हैं, लगा भी सकते हैं. जग में తీయొచ్చు, పెట్టొచ్చు. బస్ అయితే హవా మహల్ దగ్గర ఆగిపోయింది. ఎవరైనా ఇంకా లంచ్ చేయకపోతే యురేకా దగ్గర లంచ్ చేయొచ్చు అని చెప్పారు. దానికోసమని చెప్పి హవా మహల్ నుంచి బస్సెస్ అరేంజ్ చేశారు యురేకా వరకు. హవా మహల్ అండ్ దాని చుట్టుపక్కల ఒక ప్రాంతాల వ్యూ అయితే అదిరిపోయింది. ఏంటి ప్రతిదానికి అదిరిపోయింది అని అంటున్నాను అనుకుంటున్నారా? మీరు అక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ అసలు టైం సరిపోలేదు ఎక్స్ప్లోర్ చేయడానికి. అక్కడ కనిపించింది శాంచురీ గార్డెన్, దాని అయితే చూడలేదు, పైనుంచి చూస్తాం కాబట్టి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది జాపనీస్ గార్డెన్. ఇప్పుడైతే ఈ జాపనీస్ గార్డెన్లోకి ఎంటర్ అయిపోతాం. నాకైతే జపనీస్లో కొనిచివా అనే పదం తప్ప వేరే ఏమీ తెలీదు. ఇదే జాపనీస్ గార్డెన్ యొక్క ఓవరాల్ లుక్. ఇంకా జపనీస్ గార్డెన్లో చాలాసేపు రిలాక్స్ అయ్యాక మాయాలోక్ అనే మూవీ థియేటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఏమేమి మూవీస్ తీశారు అనేది చూపించారు. అలాగే ఆ మూవీకి సంబంధించిన సెట్స్ని ఎలా కట్టారు, ఎన్ని రోజులు పట్టింది, మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక 15 to 20 minutes వీడియో అయితే చూసాం. దాని తర్వాత మళ్ళీ ఇంకో బస్ ఎక్కాం. అక్కడి నుంచి బటర్ఫ్లై గార్డెన్కి అయితే వెళ్ళాం. అక్కడ సో మెనీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే చూడగలము. ఆ తర్వాత అక్కడే ఒక బర్డ్ శాంచురీ ఉంటుంది, దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. ఇంకా ప్రతి జూలోనూ ఇంకెక్కడైనా ఎగ్జిబిషన్లో రకరకాల పక్షులు అయితే మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బర్డ్ శాంచురీ గురించి అయితే వేరే వీడియో తీస్తాను. ఈ ఫిల్మ్ సిటీలో ఎలా అంటే మనం ఏ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తామో దానికి సంబంధించిన ఒక సొవెనియర్ షాప్ ఉంటుంది. ఇప్పుడు మనం బర్డ్స్ని విజిట్ చేస్తాం కాబట్టి ఇలాంటి బర్డ్ టీషర్ట్ కానీ క్యాప్స్, స్టాచ్యూస్, బ్యాగ్స్ లాంటి రకరకాలు ఉంటాయి. ఇంకా దాని నుంచి బయటికి రాగానే మనకి ఈకో జోన్స్, క్యాఫేస్ లాంటివి చాలా ఉంటాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇది కేవ్స్ లాంటిది ఏదో కనిపించింది. సో దాంట్లోకి ఎంటర్ అయిపోయాం.
ఇక్కడ లోపలికి వస్తే ఏదో హిస్టరీ బుక్ లో దూరిపోయినట్టే ఉంది. ఇక్కడ గోడలపైన శిల్పాలు చెక్కడము, ఇంకా ఈ చీకటి ఎన్వైరన్మెంట్ చూస్తుంటే కొంచెం ఎక్సైట్మెంట్ అండ్ కొంచెం భయం కూడా అనిపించింది. రామోజీ కదా అన్ని రకాల ఎఫెక్ట్స్ యాడ్ చేశారు. ఇక్కడ ఏదో మ్యాజిక్ లాగా అనిపించింది. ఫస్ట్ బుద్ధుడి ఒక ఫోటో కనిపిస్తుంది, తర్వాత సడన్గా అది మారిపోతుంది. అక్కడైతే హోలోగ్రాఫిక్ మూవీ ప్లే అవుతుంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ మూవీ అయినా సూపర్గా అనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి బోన్సాయి గార్డెన్కి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడికి వచ్చాక బ్యాటరీ సగం డౌన్ అయిపోయింది. అయినా చూడాల్సిన చాలా ఉందని చెప్పారు. ఫస్ట్ అయితే ఒక సినిమాని బేసిక్గా ఎలా తీయాలో అని చూపిస్తారు. దానికోసమని ఆడియన్స్లోంచి 3 పార్టిసిపెంట్స్గా పిలిచారు. ఇప్పుడు ఈ 3 మెంబర్స్తోనే ఒక మూవీ తీయబోతున్నారు. వాళ్ళకైతే స్పెషల్గా కాస్ట్యూమ్స్ ఇచ్చి అయితే కూర్చోపెట్టారు. అండ్ నెక్స్ట్ ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎలాంటి యాక్టింగ్ చేయాలనేది వాళ్ళకి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. ఇంకా అక్కడ వీడియో రికార్డ్ చేశాక మనైతే నెక్స్ట్ రూమ్కి వెళ్ళమంటారు. అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారని చెప్పారు. దీనికోసం అని చెప్పి మళ్ళీ ఆడియన్స్లో ఇంకో 3 పిలిచారు పార్టిసిపేట్ చేయడానికి. దాని తర్వాత కొన్ని సింపుల్ ఐటమ్స్తోని సౌండ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్పించారు. ఆ తర్వాత ఫైనల్ మూవీ స్క్రీనింగ్ అయితే మరొక రూమ్లో జరిగింది. మీకు ఈ మూవీ నచ్చి ప్రత్యేకంగా ఇలాంటి మూవీలో యాక్ట్ చేయాలి అని అనుకుంటే మీరు వాళ్ళకి చెప్పి డబ్బులు కడితే వాళ్ళు సెపరేట్గా మీకోసం అని చెప్పి ఒక మూవీ తీస్తారు. దీని గురించి కూడా డీటెయిల్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి నెక్స్ట్ అట్రాక్షన్ చూసేద్దాం. ఇంక ఇక్కడ స్పేస్ యాత్ర, ట్రైన్ రైడ్ లాంటి సిమ్యులేషన్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. నెక్స్ట్ అయితే మళ్ళీ బస్ ఎక్కి యూరేకాకి వచ్చేసాము. దారిలో మ్యాజిక్ షో చూసాం కానీ అన్ఫార్చునేట్గా వైల్డ్ వెస్ట్ స్టంట్ షో అయితే మిస్ అయిపోయాము. ఎంత ఫాస్ట్గా అన్ని ప్లేసెస్ని కవర్ చేసినా కూడా ఆ షో టైమింగ్కి రీచ్ అవ్వలేకపోయాము. ఇప్పుడైతే ఫండుస్తాన్ అని చెప్పి కిడ్స్ ప్లేస్ ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ ఎంటర్ అవగానే జురాసిక్ వరల్డ్లో ఉన్నట్టు పెద్ద పెద్ద డైనోసార్ దాని గుడ్లు అయితే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే మనకైతే ఒక పెద్ద షిప్ లాగా కనిపిస్తుంది. అక్కడ కావాలంటే టైటానిక్లో ఇచ్చే పోజులు ఇచ్చుకోవచ్చు, లేదంటే దానికి కింద ఆర్కేడ్ గేమ్స్ అయితే ఉంటాయి. ఇవైతే ఓన్లీ పిల్లల కోసం, అది కూడా ఫ్రీ. మాల్లోకి వెళ్తే మనం ఎంతెంత డబ్బులు పెట్టి ఇలాంటి గేమ్స్ ఆడేస్తాం. ఈ ఫందుస్తాన్ అనేది బేసికలీ ఎంటర్టైన్మెంట్ ఏరియా. మనకి ఇక్కడ రకరకాల పార్క్స్, గేమ్స్, స్పూకీ హౌసెస్ లాంటివి ఉంటాయి. ఈ బోరాసూర భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ లోపల వీడియో నాట్ అలౌడ్ అని రాస్తుంది కాబట్టి నేనేం వీడియో తీయలేదు. ఇదంతా అయిపోయాక నాకు తెలిసి ఎక్కడైతే వెల్కమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అక్కడే ఒక పెరేడ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో వచ్చేసాం దాన్ని చూడడానికి. సో ఇక్కడ మార్నింగ్ 10కి వస్తే నైట్ 10 వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, మొత్తం పైసా వసూలు అన్నట్టు. ఇక్కడ కాపీరైట్ ఇష్యూస్ వల్ల అండ్ వీడియో లెంత్ వల్ల కొన్ని సీన్స్ అండ్ మ్యూజిక్ ని అయితే కట్ చేశాను. ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏమేమి ఉన్నాయా అనేది కొన్ని సెపరేట్ వీడియోస్ లో డీటెయిల్ గా కవర్ చేస్తాను. అంటే ఆల్రెడీ దాని గురించి ఇక్కడ గ్లింప్స్ చూపించాను, అయినా మీరు దాని గురించి పూర్తిగా చూడాలంటే ఈ ఒక్క వీడియోలో కవర్ అవ్వదు కదా. ఆల్రెడీ బాహుబలి సెట్ గురించి అయితే ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను. ఒకవేళ చూడలేదంటే తప్పకుండా చూడండి. ఇంక ఈ కార్నివల్తోనే ఎండింగ్. మళ్ళీ క్యాబులు దొరుకుతాయో లేదో అనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడ కనిపిస్తున్న టనల్ అదే గ్లో గార్డెన్, దాంట్లోంచే ఎగ్జిట్ అవుతూ వెళ్ళాలి. మళ్ళీ మనం ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ పెద్ద బస్ ఎక్కాలి. ఎలాగో ఎగ్జిట్ అయ్యేసరికి నైట్ టైం అవుతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ మొత్తం అన్ని ఐటమ్స్కి లైట్స్ పెట్టేసారు. ఆ గ్లో గార్డెన్ కూడా ఒక సొరంగం లాంటిది, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవాలనిపిస్తుంది. వీడియో స్టార్టింగ్ లో లైట్స్ గురించి మాట్లాడాను కదా, ఇప్పుడు చూడండి ఎంత సూపర్ గా ఉందో. మాక్సిమం రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తాన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా రామోజీ గానీ హైదరాబాద్ లో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూడాలనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for being a part of our magical world today. Let's remember to be kind and spread joy to all.